అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన ఇస్తఫా అమ్మా బఅద్. ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. తాహా మా అంజల్నా అలైకల్ ఖుర్ఆన లితష్కా. ముందుగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి, అదేవిధంగా ఈ సభకి వచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వకంగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఇప్పుడు నేను ముందు చదివిన 2 ఆయతులు ఎలాంటి అంటే, దాంట్లో అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ 2 ఆయతుల్లో నేను మీకు కొన్ని మాటలు విశ్లేషించుకుంటూ పోతూ ఉంటాను. ఈరోజు మన ఏదైతే ఉంటుందో ఇస్లాంలలో, వాళ్ళందరూ కూడా ఇస్లాం అంటే చాలా మోటువైనది, ఇస్లాం మీద అందరూ నడవలేరు, ఇస్లాంని అందరూ స్వీకరించినా కూడా దాని మీద నిలబడలేరు. ఇస్లాం చాలా మోటువైనది, ఎందుకంటే దాంట్లో ప్రతి ఒక్క అమల్, దాంట్లో ప్రతి ఒక్క సున్నత్, దాంట్లో ప్రతి ఒక్క చేసే ఏదైతే ఉందో అది అన్నీ కూడా చాలా హార్డ్గా ఉంటాయి, దాంట్లో ఈ చేయలేమని అనుకుంటారు. కానీ అదేవిధంగా మీరు ఖురాన్ వైపు, హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సీరత్ వైపు ఒకసారి మీరు చూస్తే ఆయన చెప్పే మాటలు ఏంది, ప్రవక్త గారు తీసుకొచ్చిన మాటలు ఏంది, అల్లాహ్ తబారక వ తఆలా మనకి పంపించిన మాటలు ఏంది, అవి మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఏ రోజైతే జుమ్మా టైం అవుతుందో దాంట్లో 2 గ్రూపులు తయారవుతాయి. ఒక గ్రూప్ ఎలాగైతే మస్జిద్కి వెళ్తుందో అదేవిధంగా ఇంకో గ్రూప్ మస్జిద్కి కాకుండా, ఈద్గాకి కాకుండా, మస్జిద్కి కాకుండా ఖబరస్థాన్ వైపు వెళ్తుంది. ఏంది అంటే, మా ఒక దేవుడు అలాగే ఉంటున్నాడు. అరే, ఒకవేళ వాళ్ళు దేవుడు అయితే, ఒకవేళ మీరు అనుకున్నట్టే అనుకుందాము, వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళ బంధువులకు ఎందుకు పోతారు? మీరు అనుకున్నట్టు వాళ్ళు దేవుళ్ళే అయితే వాళ్ళు మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటలకి లేచి వారు ఆన్సర్ చేస్తారు. కానీ కాదు, ఎందుకంటే అల్లాహ్ తఆలా ఖురాన్లో అంటున్నాడు, యామని లా తత్తఖిదుల్ ఖుబూర మసాజిదుహా, అనగా మీరు కబర్ వైపు సజా చెయ్యొద్దు. ఎందుకంటే అల్లా నేను ఒక్కడినే, నా తప్ప వేరే దేవుడు ఎవరు లేడు, అల్లా నేను ఒక్కడినే, ఏదైతే ఆరాధన చేస్తారో నా కోసమే చేసుకుంటా ఉండండి. ఇంకోసారి నేను చేసిన ఆయత్ వైపు వెళ్దాం, నేను చదివిన ఆయత్ వైపు వెళ్దాం. దాంట్లో ఒకసారి ఒక సాహబీ మస్జిద్ నబవీలో వచ్చి ఉచ్చపోస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఒక సాహబీ ఏదైతే ఉచ్చపోస్తూ ఉంటాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికన్నా ముందు తన ఒక సహాబాలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ హదీస్ నేర్పుతూ ఉంటాడు. సహాబాలు చూసి ఒకేసారి కోపపడతారు, ఆయన మీద కోపపడి కొట్టడానికి వెళ్తారు. అంటారు, ఓ ప్రవక్త గారు, మీరు మాకు అనుగ్రహించండి, మీరు మాకు చెప్పండి, మేము పోయి ఆయన చంపేస్తాము, ఆయన కొట్టేస్తాము, ఆయన అరే చాలా పెద్ద పెద్ద మాటలు అంటారు. కానీ ప్రవక్త గారు అంటారు, తన వచ్చని మీరు ఆపవద్దు, లా తహ్జరున్. ఏమంటాడు? తన వచ్చని మీరు ఆపవద్దు, ఎందుకంటే ఆయనకి తెలియదు ఇది మస్జిద్ అని. తర్వాత ఆయన ఎలాగైతే ఉచ్చ వేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. తను పిలిచిరా అంటాడు, యా అహల్ అరబ్ ఇన్నల్ మసాజిద లం తుబ్న లిమిస్లి హాదిహిల్ ఖాదురాత్ ఇన్నమా హియ లిల్ ఇబాదతి వస్సలాహ మా అజ్మల హాదద్ దీన్. ఏమంటున్నాడు? ఓ అరబీ వ్యక్తి, ఇది మస్జిదు, దీని మీద మీరు ఉచ్చబెట్టడానికి, దీంట్లో మీరు ఏడగడానికి, దీన్ని మీరు అవసరాల విధంగా వాడుకోవడానికి కాదు, ఇది మస్జిదు. దీంట్లో మేము ఇబాదత్ చేస్తాము, అల్లాని కోరుకుంటాము, అల్లాని భావిస్తాము, మేము అల్లాని మొక్కుతాము, కానీ మీరు దీంట్లో ఉచ్చబోయొద్దు అని ఇలా మొత్తుకొని చెప్పుడు నిమ్మలంగా, నిదానంగా, నిర్దేశంగా ఎలాగైతే వాళ్ళ మనసులో కూర్చుంటుందో అలా చెప్తాడు. కానీ ఈరోజు మనం ఇస్లాం అంటే ఏమనుకుంటున్నాము? ఇస్లాం చాలా కష్టమైనది, ఇస్లాంలో మనం నడవాలనుకుంటున్నాడు. అదే వైపు ఇంకోవైపు పోతే, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్లో వస్తారు. మస్జిద్లో చూస్తే ఒక మూలకి తాడు కట్టి ఉంటుంది. అయితే ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతారు, ఈ తాడు ఎవరు కట్టారు? అయితే సహాబాలు అంటారు, హజరత్ ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా గారు కట్టి ఉంటారు. ఎందుకంటే ఎందుకు అని అడిగితే చెప్తారు, ఎప్పుడైతే ఆ నమాజ్ చదువుతూ ఉంటాడో చదివిద్ది, ఎప్పుడైతే ఆ నమాజ్ అయిపోయినాక ఎప్పుడైతే ఆమెకి ఆయాసం వస్తుందో ఆ తాడును పట్టుకొని తన సబ్బును నిలుచుకుంటుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, లేదు, మీరు ఆ తాడుని ఇప్పేయండి, ఎందుకంటే ఇస్లాంలో ఏది కూడా భార్యాభేదం లేదు. ఎప్పుడైతే మీకు నమాజ్ చదివే అవకాశం ఉంటుందో, ఎప్పుడైతే మీరు ఇబాదత్ చేసే శక్తి ఉంటుందో అప్పుడే మీరు నమాజ్ చదవండి, ఎప్పుడైతే మీరు అలసిపోతారో కొంచెం కూర్చోండి అని కూడా చెప్తారు. కానీ ఈరోజు మన ఇస్లాంని చాలా అధికరిస్తున్నాము. ఈరోజు ఇస్లాం మన మీద చాలా మోటివేషన్ అని అనుకుంటున్నాము, కానీ దాని మీద అరే ఒక మాట చెప్తాను, ఇస్లాం అంటే ఇప్పుడు నబీ మీద ఎవరైతే వస్తారో, నబీని ఎవరైతే మారంటారో వాళ్ళని కొడదాము, తిడదాము, చంపుదామని పోతారు. కానీ ఇది కూడా అంటారు, ఇస్లాం మీద నేను చచ్చిపోతా అంటారు. కానీ ఇస్లాం మీద నేను నిలబడి, ఇస్లాం మీద నేను బతికి, ఇస్లాంలో నేను పుట్టించి నందుకు ఇస్లాంలో నేను దీవరిస్తాను, ఇస్లాం మీద నేను నడుస్తాను. ఎందుకన్నారు? ఎందుకంటే ఇదే విధంగా ఒక 3 సహాబాలు హజరత్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక భార్య వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుంచి అడుగుతారు. అడిగినాక వాళ్ళ ముగ్గురులో ఒక వ్యక్తి అంటారు,
అంటే ప్రవక్త సలసలం గురించి ఏదైతే ఉందో మొత్తం తెలుసుకుంటారు. తెలుసుకొని మోటివేషన్ అయ్యే వాళ్ళు ఏమంటారు, ఇప్పటి నుంచి నేను పడుకోను, రయ్యం బగులు నమాజ్ అవుతా అంటాడు. ఇంకో వ్యక్తి అంటాడు, ఇప్పటి నుంచి నేను రోజా ఉంటాను, అన్నం తిను అని చెప్తాడు. ఇంకో వ్యక్తి అంటాడు, ఇప్పటి నుంచి నేను అసలు పెళ్లి చేసుకోను. అంటే వీళ్ళు మాటలు ఏంటి, వీళ్ళ ముగ్గురు అర్థం ఏంటి, వీళ్ళ ముగ్గురు అర్థం ఏంటి అంటే ఇప్పటి నుంచి మేము ఏది లేకుండా, తిండి తిప్పలు ఏది లేకుండా, నిద్ర నిప్ప ఏమి లేకుండా ఉత్తిగా అల్లా మీద నమాజ్ చేస్తాము, అల్లా మీద నమాజ్ చేస్తామంటారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎప్పుడైతే ఈ మాట చేరుతుందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళతో అంటారు, నేను మీకు నేర్పించింది ఇదా అమ్మా అంటారు. అమ్మా వన్యాకుం లిల్లా వా అఖ్షాకుం లిల్లా వా అఖూము వా అనాము వా అసూము వా అఫ్తిర్ వా అతజవ్వజు నిసా వా హాదా మిన్ సున్నతి ఫమన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్నీ. అంటే నేను నమాజ్ చదువుతాను, పడుకుంటాను, రోజా ఉంటాను, ఇఫ్తార్ చేస్తాను, మళ్ళీ అంటారు నేను పెళ్లి కూడా చేసుకుంటాను, ఇది నా యొక్క సున్నతు, ఎవరైతే నా సున్నతులు చేస్తారో వాళ్ళ నుంచి లేరు అని చెప్తారు. కానీ మనం ఇలా పెళ్లిళ్ళు చూసుకున్నా కూడా, నిద్ర చూసినా కూడా, ఏదైనా కూడా ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటని కూడా వెనకాలేస్తున్నాం. అదేవిధంగా ఎంతైతే ముఖ్యమైన దేవుడు మనకు ఉన్నారో హజరత్ అల్లా తాలా అల్లా జల్లా షాను ఏదైతే ఉన్నారో ఆయన కూడా మనం వెనకేసుకుంటున్నాము. అల్లా తాలా రాసి పెడతాడు నీ జీవితంలో, అల్లా తాలా నీ యొక్క ఏదైతే ఉందో కిస్మత్ దాంట్లో రాసి పెడతారు. ఇప్పుడు కాకపోయినా తర్వాతకి అనిపోయింది, కానీ మనం ఇప్పుడే కావాలనుకుంటాము. అందుకని ఈరోజు మనం అందరం శపథం చేస్తాము. ఈరోజు మనం అందరం ఒక శపథం చేసి ఒక ప్లాట్ఫామ్ మీద వద్దాము. ఏదైతే అల్లాహ్తో ఏదైతే మన ఐడియాలు ఉన్నారో ఆయన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆయన మించిన నబీ మనకి లేరు. ఆయన ఆఖరి నబీ, ఆయన తెచ్చిన ఖురాన్ ఆఖరి ఖురాన్, ఆయన చెప్పిన మాట ఆఖరి మాట, దాని తర్వాత ఏం మాట లేదు. అదే విధంగా అల్లాహ్ తప్ప మనకి పూజించేవాడు ఎవరు లేరు. ఆ ఒక్క మాట మనం ఇలా నేర్చుకొని నిలబడితే దాని తర్వాత మనకి బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఏది వచ్చినా కూడా దాని మీద నిలబడాలి. ఎందుకంటే మనకన్నా ముందు సహాబాలు కూడా నిలబడ్డారు, దానికన్నా ముందు ప్రవక్తలు కూడా నిలబడ్డారు, ఉలమాలు కూడా నిలబడ్డారు, తాబేయిన్ ఔలియా వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. కాబట్టి ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన పుణ్యం ఏంటిదో, వాళ్ళకి వచ్చిన మాటలు ఏందో, వాళ్ళకి వచ్చిన ఇజ్జత్ ఏందో అది తెలుసుకున్నారు. కాబట్టి అదే విధంగా మనం కూడా నిలబడదాము. ఈ రోజు కష్టం ఉంటుంది, ఈ రోజు రోజా పెట్టాలంటే మనకు